మనకి శాస్త్రాలలో అన్ని రకాల సమస్యలకి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో వశీకరణ ప్రయోగాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అయితే యూద వశీకరణ ప్రయోగాలు అనేవి మంచికి మాత్రమే ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించకూడదు. చెడుకు ఉపయోగిస్తే అవి తిరిగి మనకే చెడు ఫలితాలను ఇస్తాయని ఈ విషయాన్ని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఎవరైనా సరే మీకు శత్రువులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళని మిత్రులుగా మార్చుకోవాలనుకోండి, వశీకరణ ప్రయోగాలు ఉపయోగపడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ మధ్య అనుకూలత పెరగాలి, భర్తని భార్య వశం చేసుకోవాలి, భార్యని భర్త వశం చేసుకోవాలి అంటే వశీకరణ ప్రయోగాలు ఉపయోగపడతాయి. అలాగే కుటుంబంలో గొడవలు ఉన్నాయి, కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత తక్కువగా ఉంది, కుటుంబంలో వ్యక్తులను వశీకరణ చేసుకుంటే అనుకూలత ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు వశీకరణ ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇలాంటి వశీకరణ ప్రయోగాలను శాస్త్రాల్లో చెప్పారు. కోడిగుడ్డుతో రావి ఆకుతో వశీకరణ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తిని వశీకరణ చేసుకోవాలి అని అనుకుంటే మంచికి మాత్రమే ఉపయోగించాలండి. నేను మరీ చెప్తున్నాను. ఎవరైనా వ్యక్తిని మీరు వశీకరణ చేసుకోవాలని మీరు భావించినప్పుడు శత్రువుని మిత్రునిగా మార్చుకోవాలంటే మీ మనసుకు నచ్చిన వ్యక్తిని మీరు వశీకరణ చేసుకోవాలి అని అనిపించినప్పుడు కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డు ఒకటి తీసుకొని అలాగే ఎర్ర సిరా పెన్ను తీసుకోండి. ఆ ఎర్ర సిరా పెన్నుతో కోడిగుడ్డు మీద ఎవరినైతే వశీకరణ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాయండి. కింద ఒక ప్లస్ గుర్తు వేయండి. కింద ఒక ప్లస్ గుర్తు వేసి ఆ ప్లస్ గుర్తు కింద మీ పేరు రాయండి. ఇప్పుడు కోడిగుడ్డుని కొద్దిగా పక్కకు తిప్పి ఆ ఎర్ర సిరా పెన్నుతో ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే కోడిగుడ్డుకి ఒకవైపేమో వశీకరణ చేసుకోవాలనే వ్యక్తి పేరు, కింద ప్లస్ మీ పేరు రాయండి, ఇంకొక వైపేమో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇప్పుడు ఆ కోడిగుడ్డుని 4 రోడ్డులు కలిసిన చోటుకు తీసుకెళ్ళి అక్కడ రోడ్డు పక్కన కొద్దిగా మట్టి తీసి కోడిగుడ్డుని నిలువుగా ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేస్తే అతి త్వరలోనే మీరు పేరు రాసిన వ్యక్తి మీకు వశం అవుతారు అని గుప్త మంత్ర శాస్త్రాల్లో చెప్పారు. అలాగే రావి ఆకుల గురించి వాటి ఉపయోగం గురించి చెప్పుకుందాము. రావి ఆకులు ఉపయోగించి కూడా వశీకరణ చేసుకోవచ్చు. రావి ఆకులతో వశీకరణ ఎలా చేయాలో తెలుసా? ఎప్పుడైనా సరే చెట్టు నుంచి రెండు రావి ఆకులు కోసి తెచ్చుకోండి. శనివారం నాడు మాత్రం ఎవ్వరూ రావి ఆకులు కొయ్యకూడదండి, చెట్టు దగ్గరకు కూడా వెళ్ళకండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం తప్ప ఏ రోజైనా రెండు రావి ఆకులను తెచ్చుకొని నీళ్లతో శుభ్రం చేసుకొని ఏం చేయాలంటే కర్పూరం వెలిగించాలి. అలా వెలిగిస్తే చివరిలో మసి వస్తుంది కదా, ఆ మసితో ఈ 2 రావి ఆకుల మీద మీరు ఎవరైతే వశీకరణ చేసుకుందామని అనుకుంటున్నారో ఆ వ్యక్తుల పేర్లు రాయండి. ఈ 2 రావి ఆకులను ఏ చెట్టు దగ్గర తెచ్చారో ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళండి. ఆ చెట్టుకి దగ్గరలో ఏదైనా రాయి ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక ఆకు ఉంచి దాని మీద అది ఎగిరిపోకుండా ఒక రాయి ఉంచండి. ఇంకొక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి డాబా మీద రావి ఆకును ఉంచి పైన ఏదైనా బరువు పెట్టండి. అంటే ఈ 2 ఆకుల మీద ఎవరినైతే వశీకరణ చేసుకోవాలని అనుకున్నారో వారి పేర్లునైతే రాయాలి. ఒక రావి ఆకేమో రావి చెట్టు దగ్గర ఉంచి దాని మీద ఒక రాయి ఉంచి, ఇంకొకటేమో ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి డాబా పైన ఉంచి దాని మీద బరువు ఉంచండి. ఇలా చేసిన 90 రోజుల లోపే ఎవరి పేరైతే రాశారో వాళ్ళు మీకు వశమవుతారు అని గుప్త మంత్ర శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి గుప్త మంత్ర శాస్త్రాల్లో చెప్పారు. ఇవి ఆచరించి చూడండి. ఇవి ఆచరించి చూస్తే మీరు అనుకున్నవి జరుగుతాయి. మీదే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ వశం అవుతారు
90 రోజుల్లోపే మీకు తెలిసిపోద్ది. ఈ ప్రయోగం చేసి చూడండి, మీకే అర్థమైద్ది. మీకు 100కు 100% మీరు అనుకున్నది జరిగిద్ది. ఈ వశీకరణ అంత గుప్త మంత్ర శాస్త్రాల్లో చెప్పారండి, ఈ పరిహార శాస్త్రాల్లో చెప్పిన ప్రయోగాలు. కాబట్టి కరెక్ట్గా జరుగుతాయి. చేసుకొని చూడండి. బాయ్.